బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బావుగా మండుచుండెను. కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయి మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడు అనే నౌకరును మాధవరావు దేశ పాండ్యు దీన్ని చూసి వెంటనే బాబా వైపుకు పరుగులిడిరి. మాధవరావు దేశ పాండే బాబా నడుం పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితివని బాబాని అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాయిశృతి తెచ్చుకొని ఇక్కడకు బాబా చాలా దూరంలో ఒక కుమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలింది, అది నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడెను విషయం నాకు ఆనందం కలుగజేయుచున్నదని